ఈరోజు మనమైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాము. సో అది కేవలం మీ సాటిస్ఫాక్షన్ కోసమే. సో చాలామంది దీపావళికి క్రాకర్స్ అనేది కలుస్తూ ఉంటారు. సో చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవారి దాకా ఒక క్రాకర్ ఎంత సేఫ్టీ ఉంటుంది అని మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో ముందుగా అయితే మనము స్మాల్ క్రాకర్తో అయితే మొదలు పెడదాం. లెట్స్ గో. సో గైస్ చూశారు కదా, ఇప్పుడు మనము బల్క్గా పెడదాం. ఓకే, సో గైస్ మనం ఇంకొంచెం డోస్ పెడదాం. ఇప్పుడు ఒక 5 to 10 దాకా పెడుతున్నాం. సో చూద్దాం దాన్ని. ఓ మై గాడ్, చూసారు కదా. ఇప్పుడు మరి మనం ఇంకొంచెం డోస్ పెంచుదాం. అయితే మనం స్మాల్ క్రాకర్ అయితే పేల్చడం జరిగింది. సో అది ఎంత సేఫ్టీ ఉందో మీకు తెలిసింది కదా. సో నేనైతే దానికి 100 out of 10 మార్క్స్ మాత్రమే ఇస్తాను. సో అది కాల్చిన పెద్ద ప్రమాదం అయితే ఉండదు. సో మనమైతే ఇప్పుడు దాని కొద్ది కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్దాం. సో మనం దానికోసం ఇప్పుడు దీన్ని లక్ష్మీ బాంబ్ అని అంటారు. సో దీన్ని ఒకసారి పేల్చుదాం. ఇది ఎంత సేఫ్టీ ఉంటుందో మీరే చూడండి. కమాన్. ఓ మై గాడ్, దానికి పవర్ లేనట్టుంది. మరేం పర్లేదు, మన దగ్గర ఇంకొకటి సేఫ్టీగా ఉంది. సో దాన్ని కదా. ఇప్పుడైతే మనం మంచి ఎక్స్పెరిమెంట్ అయితే చేసాము. సో ఇదైతే ఆల్మోస్ట్ చెవులైతే మొత్తం కంపించిపోయాయి. సో ఓకే, సో నేనైతే దీనికి ఒక 100 out of 30 మార్క్స్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇప్పుడైతే మనము దాదాపు దీనికి ఒక చూసారు కదా మీరు, దీన్ని ఒక ఏం బాంబు అంటారో మీకు ఐడియా ఉందా? దీన్ని ఏం బాంబు అంటారో మీరు కామెంట్ చేయండి. సో ఓకేనా, లెట్స్ గో. మనమైతే చూద్దాం. మై గాడ్, చూసారు కదా, ఇదైతే చాలా హెవీగా వచ్చేసింది. వామ్మో, ఇదైతే దాదాపు 100 out of 100లా వచ్చేసింది. సో మీ సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. సో సింపుల్గా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవారి దాకా పేల్చే ఒక సింపుల్ బాంబు, అదేంటో కాదు, మన చిచ్చుబుడ్డి. సో ఈ చిచ్చుబుడ్డి ఎంత సేఫ్టీ ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. కమాన్.
నైస్. చూశారు కదా, చిచ్చుబుడ్డి అయితే దాదాపు మనకైతే సేఫ్టీయే, పేలుడు పదార్థం అయితే కాదు. సో ఎంత మాత్రం ఉన్నది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కాబట్టి అది ఆల్మోస్ట్ చిన్నపిల్లలకైతే చాలా సేఫ్టీ. సో బీ కేర్ఫుల్. మనం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఫైనల్గా ఇదైతే మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఓకేనా? వావ్, చూసారు కదా, ఇది ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఫైనల్ ఐటమ్ మీ ముందుకు వస్తుంది. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. అదేమిటో కాదు, ఇదో మొత్తం బాంబ్. చూసారు కదా, దీన్ని మనం అయితే ఇప్పుడు పేల్చబోతున్నాం. చూద్దాం రండి, కమాన్. మై గాడ్, చూశారు కదా గైస్, సబ్స్క్రైబ్. మీ సేఫ్టీ కోసం నేను ప్రయత్నించిన ఒక చిన్న ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.